హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మళ్ళీ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఈ వీడియో నా ఛానల్ చాలామంది అంటే మా రిలేటివ్స్ ఎక్కువ చూస్తూ ఉన్నప్పుడు ఏమంటూ ఉంటారంటే చేపల వీడియోస్ పెడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటారు. నేనైతే పెట్టేది మన వాళ్ళ కోసం కాదండి, చేపల వీడియో అంటే చేపల గురించి తెలియని వాళ్ళ కోసం అయితే నేనైతే ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట. అయితే ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే చేపలు చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఎండి చేపల బిజినెస్. వాళ్ళు ఏంటంటే ఎక్కడ కొనాలి ఏం చేయాలనేది వాళ్ళకి తెలియదు. ఆన్లైన్లోనే సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. పలానా చోట అయితే ఇంత తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పేసి. నేనైతే ఏం చెప్తున్నానంటే ఇదిగోండి, అలా బిజినెస్ చేయాలని అనుకున్న వాళ్ళు మీరు మార్కెట్లో కొనే కంటే మార్కెట్లో కాకుండా బీచ్ల దగ్గర అంటే బోట్లోళ్ళ దగ్గర కొంటే మీకు చాలా తక్కువ రేటుకి వస్తుంది అనమాట. అలాగే ఇదిగోండి వీళ్ళ దగ్గర అయితే మీరు కొన్నట్లయితే మీకు చాలా ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. అక్కడ నుంచి లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు వేరొక ఊరు నుండి వచ్చి అంటే ఆటో పెట్టుకొని ఆటో బాడుగు మాట్లాడుకొని వచ్చారనమాట. వాళ్ళు ఇక్కడ కొనుక్కొని వెళ్ళి వాళ్ళ ఊర్లో అమ్ముకుంటారనమాట. అలా ఎవరైనా బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు, ఇలా చిన్న చిన్న వ్యాపారం అనమాట చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇదిగోండి ఆ చేపలు వచ్చేసి స్టోన్ అంటారు కదా, అవి చిన్నవి అనమాట, ఉప్పు పెట్టారు. ఇవి ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అనేది అన్నీ నేను లైవ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి వాళ్ళు కొనుక్కెళ్తున్నారు అనమాట. దూరం అక్కడికి వెళ్ళామంటే చాలా కొనాలేమో లేదంటే వాళ్ళు అమ్మరేమో అనేమి లేదు. మీరు 1 కేజీ కొనుక్కెళ్ళినా సరే సంతోషంగా ఇస్తారు, అలా ఏముండదు. చూడండి లేడీస్ 3-4 వచ్చారు, ఆటో పెట్టుకొచ్చారనమాట. నేనైతే ఇంకా ఆ రోజు వీడియో తీయడానికి వెళ్ళాను. ఇక తర్వాత నేను కూడా తీసుకున్నానండి, అంటే తక్కువ రేటుకి బాగుంటాయి ఇవన్నీ. డ్రై ఫిష్ ప్రాసెస్ చేయడానికి అనమాట. ఉప్పు గోలాములు అంటారు, అందులో ఎప్పుడు ఉప్పు వేసి వాటర్లో ఉంటాయి అన్నమాట చేపలు. ఇవి వచ్చేసి తోకలు అంటారు, తెలుసు కదా తోకలు. అలాగే మేమైతే సావడాలు అంటాము, ఉప్పు సావడాలు. చప్పడి కూడా ఉంటాయి, కాకపోతే ఇవి వచ్చేసి ఉప్పు సావడాలు అనమాట. ఇవి వచ్చేసి కేజీ వచ్చేసి 200, 230, 250 అలా ఉంటుంది. మీరు బల్క్లో ఎక్కువ తీసుకుంటే ఇంకా రేట్ తగ్గిస్తారు అనమాట, చాలా మంచి రేటుకి అయితే ఇస్తారు. మీరు అమ్ముకునే వాళ్ళకి కూడా ఇంకా బాగా తగ్గిస్తారు. మరి అంతే, చాలా దూరం నుండి వచ్చి కొనుక్కెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు రేట్ తగ్గిస్తారనమాట. ఆ రేట్ అయితే మామూలుగా ఇది నేను చెప్పింది అనమాట. మీరు ఇంకా లేదు ఇంకా తక్కువ కావాలన్నా సరే వీళ్ళ దగ్గర ఉంటాయి స్టాకు. ఇవి వచ్చేసి చాలా పెద్దవి, అందుకని ఆ రేటు. చిన్నవి ఉంటాయి, చిన్నవి వచ్చేసి 150, 180, 200 అలా ఉంటుంది అనమాట. మీరు అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి, మీకైతే మంచి ప్లాట్ఫామ్ అయితే నేనైతే చెప్పగలను అనమాట. ఇకపోతే నేనైతే ఇందులోనే 1 కేజీకి అని తీసుకొని వెళ్తున్నాను. కేజీకి అసలు నేను తీసుకొని వెళ్ళి చూసేసరికి 2 సావడాలు 1/2 కేజీకి పైనే ఉన్నాయి, 3 సావడాలు కేజీ అయిపోయినాయి అనమాట. ఎంత పెద్ద, దీన్ని బట్టి అర్థం చేసుకోండి అవి ఎంత పెద్ద. ఇప్పుడు నేను 2 జతలు పట్టుకెళ్తున్నాను, ఆ 2 తోకలకి 3 వేసి అలా ఎండగడతారనమాట. నేను 2 జతలు పట్టుకెళ్తున్నాను, అంటే 4 పట్టుకెళ్ళాను అనమాట. 4 అసలు నేను 1/2 కేజీ తీసుకున్నాను, 1/2 కేజీ వచ్చేసి మనకి ఇంకా తక్కువగా ఇచ్చారు. ఈ చేపలు ఇంకా తర్వాత గొరసలు కూడా ఉన్నాయి కదా, గొరసలు కూడా తీసుకున్నాను అనమాట. మీరు ఎవరైనా సరే, చాలామంది ఇప్పుడు సిటీస్లో ఉన్న వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ అని చెప్పేసి ఆర్డర్లు తీసుకొని వాళ్ళు ఎక్కడి నుండో తెచ్చుకొని ఇంట్లో ప్యాకింగ్ చేసి ఆన్లైన్ సర్వీసెస్ చేస్తున్నారు. అలా కాకుండా మీరు షాప్ పెట్టుకొని మీ ఇంటి దగ్గరే అలా చేసుకున్న ఎలాగైనా సరే మీ ఇష్టం, మీకు ఏది కావాలన్నా సరే మీరు కామెంట్ చేయండి. ఇదిగోండి ఇవి వచ్చేసి సావడాలు చూసాం కదా, అవి ఉప్పు పెట్టినవి. ఇవి వచ్చేసి చప్పడి అనమాట, చీలికలు కోస్తారు మధ్యలోకి. ఇవి కూడా తోకలే, కేజీ వచ్చేసి ఇలా మూటగా కట్టేస్తారనమాట అన్నిటిని. ఇదిగో వీళ్ళైతే ఆటో వేసుకొని వచ్చారు, ఇలాగ ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కొని వెళ్తున్నారు. పెద్ద వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, ఇలా చిన్న వ్యాపారస్తులు కూడా వచ్చి కొనుక్కెళ్తుంటే మీకు బాగుంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది తెలియదు కదా. ఇవి వచ్చేసి కానాగడతలు, ఇవి చాలా తక్కువ రేట్ అనమాట. ఇది చేప టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఇంకా ప్రాసెస్ ఏముండదు, తలలో నుండి పొట్ట మొత్తం తీసేస్తారు అంతే, ఇంకా ఉప్పులే వేసేయడమే. చాలా ఈజీ ప్రాసెస్ అంటే కానాగడతలే నాకు తెలిసి, కోసే పని ఉండదు, చేతులతోనే దీని పని అంతా.
చాలా బాగుంటాయి టేస్ట్. కూరకైతే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇదండి వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఇలాంటి బిజినెస్ ఐడియా ఏం చేద్దామని అనుకున్న వాళ్ళైతే ఈ డ్రై ఫిష్ బిజినెస్ అయితే చాలా మంచిదన్నమాట. చాలా ప్రాఫిట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.